హాయ్ గాయ్స్, నిన్నటికంటే అలా 10 నిమిషాలు జల్దీ లేచిన. గుడ్ మార్నింగ్ అందరికి. ఎట్లున్నారు? లేచుడే లేటు, రెడీ అయిపోయిన జిమ్కి. సాక్స్లు ఉన్నా కూడా వేసుకోబుద్ది కాదు నాకు. రోజు రోజుకి బద్ధకం ఎక్కువైపోతుంది. దారిలో నా జిమ్ బ్రోని ఎక్కించుకొని జిమ్కి వెళ్ళిపోయినా. ఫస్ట్ నేను మెట్లు ఎక్కిన తర్వాత మా ట్రైనర్ నన్ను ఎక్కిండు. ఎందుకో ముందు చెప్తా ఇనురి. వర్కౌట్ కి ముందు వార్మప్ ఖచ్చితంగా చేయురి, ఇంజురీస్ కాకుండా ఉంటాయి. ఇవాళ నా వర్కౌట్ చెస్ట్ ఇంకా లాట్స్ డబల్ వేరియేషన్ చేస్తున్నా. ఫస్ట్ లాట్ పుల్ డౌన్ బ్యాక్ చేసిన, తర్వాత ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేసిన, మళ్ళీ సేమ్ లాట్ పుల్ డౌన్ కాకపోతే ఈసారి ఫ్రంట్ కి, తర్వాత ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఒక 4 సెట్లు చేసిన, ఈ సీటెడ్ రోస్ ఒక 4 సెట్లు, మళ్ళీ డిక్లైన్ బెంచ్ ప్రెస్ ఒక 4 సెట్లు, తర్వాత ఈ కేబుల్తో ఒక 4 సెట్లు చేసిన. ఈ వేరియేషన్ పేరేందో నాకు తెలియదు, వెనకాల కనిపిస్తుంది కదా ఆయననే మా ట్రైనర్. దూల తీర్చేసిండు ఈరోజు నాకు. తర్వాత పుషప్స్ ఒక 4 సెట్లు, ఇగో ఈ వేరియేషన్ ఒక 4 సెట్లు చేసిన. అమ్మాయి ఈడికే అయిపోయిందని అనుకున్నా, అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అన్నట్టు బార్ డిప్స్ ఇంకా రోప్ చెప్పిండు. ఇన్ని వేరియేషన్స్ కంప్లీట్ చేసేసరికి నా హాలత్ ఎట్లయిపోయిందో చూడురి. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని జిమ్ బయట సల్లగా ఆలోచన జరసేపు నిలబడ్డా. చలో ఇక డైలీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈడికెళ్ళి చికెన్ షాప్ కి పోయి లంచ్లకు చికెన్ తీసుకొని బనానాస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఫ్రెష్ అయిపోయి వచ్చి ఓట్స్ ఇంకా మిల్క్ బనానాతో ఓట్ మీల్ అయితే కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు వర్క్ అనమాట. షాప్కి వెళ్ళిపోయినా. మధ్యాహ్నం వరకు వర్క్ చేసుకొని మధ్యాహ్నం వాన పడుతుంటే చల్లగా వెదర్ ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన. లంచ్లకి రైస్ విత్ చికెన్ అండ్ గుత్తొంకాయ తిన్నా. లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే వెదర్లో రిటర్న్ షాప్కి అయితే వెళ్ళిపోయినా. ఇంతకు మించి ఇవాళ నా డేలో స్పెషల్గా ఏం లేదు. మొత్తానికి కింద మీద పడి నా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా. డిన్నర్లోకి 2 హాఫ్ బాయిల్స్ విత్ 2 చపాతీ అండ్ చికెన్ తిన్నా. నన్ను సపోర్ట్ చేయాలని నీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి నా అకౌంట్ని ఫాలో కొట్టు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.